ఓకేనా? సో లైన్ ఇంకా దానికోసం టెస్టర్ తెచ్చుకోవాలి. లైన్ టెస్టర్ 100% ఉండాలి. మీ పాకెట్లో పెన్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అట్లాగే మనం లైన్ టెస్టర్ కంపల్సరీ ఉండాలి. ఎలక్ట్రికల్ టీవీ స్టూడెంట్స్కి అందరికీ. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సప్లై ఉంటుంది కాబట్టి ఇక్కడంటే సింగిల్ ఫేస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 3 ఫేస్ సప్లై ఉంటుంది. అందులో మనం ఏసీ మిషన్స్ ల్యాబ్స్కి వెళ్తాం. అందులో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కరు షార్ట్ సర్క్యూట్ వచ్చినా అందరికీ వచ్చేస్తుంది, పక్క వాళ్ళకి వస్తుంది. ఓకేనా? న్యూట్రల్ ఫేస్, న్యూట్రల్ ఆల్వేస్ డైరెక్ట్ ఉంటుంది. ఓకే, ఫేస్ రెడ్ కలరే వాడాలి. న్యూట్రల్కి బ్లాక్ కలర్ సిల్వర్ కలర్ సింబల్ వచ్చే. న్యూట్రల్ ఆల్వేస్ డైరెక్ట్ ఓల్డర్కి వెళ్ళిపోయినా ఇట్లా జంక్షన్ బాక్స్ ఉంటుంది. జంక్షన్ బాక్స్ నుంచి లూప్ చేసి ప్యారలల్ తీసుకుంటూ పోతారు. అంటే న్యూట్రల్ అందరికీ కామన్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఫేస్ వచ్చేసి స్విచ్ బోర్డ్లో ఇన్పుట్లో ఇస్తాం. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కదా, ఈ స్విచ్ బోర్డ్లో ఇన్పుట్లు ఇస్తాం. ఇంకా నెక్స్ట్ పక్కన వారికి కూడా సప్లై కావాలనుకోసం ఒక కాపర్ కేబుల్ సింగిల్ స్టాండ్ తీసుకొని దానికి లూప్ చేస్తూ ప్యారలల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ కింద అన్నిటికీ ఇన్పుట్ ఫేస్ వచ్చేస్తుంది. కింద ఇన్పుట్ వస్తే ఇవి ఇన్పుట్, ఇది అవుట్పుట్. అంటే ఆన్ చేయగానే ఫ్లో అయిపోతుంది, అవుట్ ఫ్లో అవుతుంది. వచ్చిందా? ఇది 1 ల్యాంప్ కంట్రోల్ బై 1 వే స్విచ్. నెక్స్ట్ వచ్చేసి 2 ల్యాంప్ కంట్రోల్ బై 2 ఇండిపెండెంట్ స్విచెస్, 1 ల్యాంప్ కంట్రోల్ బై 1 వే స్విచ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ 2/3 పిన్ సాకెట్. ఇవన్నీ ఇట్లనే ఉంటాయి, కామన్ వస్తాయి. ఇవి ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ వస్తే అవన్నీ ఈజీ మెథడ్. ఓకే, న్యూట్రల్ ఆల్వేస్ డైరెక్ట్. ఫేస్ వచ్చేసి స్విచ్లో ఇన్పుట్ వచ్చిన అవుట్పుట్ నుంచి హోల్డర్కి ఇచ్చేసినాం. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా? దాని తర్వాత మనకి నెక్స్ట్ ఈ పక్కన స్విచ్ కూడా ఫేస్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే కాపర్ సింగిల్ స్టాండ్ కేబుల్ తీసుకుంటాం. సింగిల్ స్టాండ్ మల్టీ స్టాండ్ సింగిల్ స్టాండ్ చూపించిన కదా, అంటే కాపర్లో తీసుకోవాలి. లేదు అల్యూమినియం చూపించిన కదా ఇంతకుముందు. దీన్ని యాక్చువల్గా మనం కాపర్లో తీసుకోవాలి. కాపర్ తీసుకొని ఈ స్విచ్ దీని నుంచి నెక్స్ట్ స్విచ్లో కనెక్ట్ చేసుకుంటూ పోవాలి ప్యారలల్గా. ఇన్పుట్ ఈ ఇన్పుట్ నుంచి సప్లై కావాలి. సిరీస్లో ఇచ్చినా వస్తుంది. ప్యారలల్లో ఎందుకు ఇస్తాం? ఆన్సర్ చెప్పండి. ప్యారలల్లో ఎందుకు ఇస్తున్నాం? ప్యారలల్లో రూల్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. మరి థియరీ ఎందుకు చెప్పడం? థియరీ ఇంపార్టెంట్. ప్యారలల్లో ఎందుకు థియరీ వింటే ఈ ఎక్స్పెరిమెంట్ ఈజీగా ఉంటుంది. ప్యారలల్లో రూల్ ఏంటిది? కరెంట్ డివైడ్స్ వోల్టేజ్ ఇస్ సేమ్. ఆ వోల్టేజ్ సేమ్ కదా, ప్రతి డివైడింగ్ అలా ఉండడం కోసం వోల్టేజ్ మరి అన్నిటికీ సేమ్ వోల్టేజ్ రావాలి కదా. ప్రతి స్విచ్కి ఒకదానికి 180, ఇంకోదానికి 230 అట్లా రాకూడదు కదా. సిరీస్లో ఉంటే వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది కదా. ప్యారలల్లో ఏముంటుంది? అన్నిటికీ సేమ్ వోల్టేజ్. అందుకే ప్యారలల్ కనెక్షన్ ఇస్తున్నారు. అందుకనే ఇక్కడ బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు అప్లై అవుతుంది. అది అందుకే నెగ్లెక్ట్ చేయకూడదు. థియరీ నేర్చుకోవాలి. ఇంపార్టెంట్, దాంతోపాటు ల్యాబ్ ఇంపార్టెంట్. థియరీ వింటూ ల్యాబ్ చేస్తే మీరు ఎవరు అడగలేదు సార్ ఎందుకు ప్యారలల్లోనే చేస్తున్నారు అని. సిరీస్లో కూడా చేయొచ్చు కదా. 2 టైప్ కనెక్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళు సిరీస్ ప్యారలల్. రెండు ప్యారలల్లో చేస్తున్నారంటే ఇది రీజన్. ప్రతి స్విచ్కి సేమ్ వోల్టేజ్ కావాలి కాబట్టి. ఓకే, అది సింగిల్ స్విచ్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వస్తుంది 2 ల్యాంప్ కంట్రోల్ 2 ఇండిపెండెంట్ వస్తే ఈ ఓల్డర్ డైరెక్ట్ ఇది అవుట్పుట్ కాకుండా ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇచ్చినా వెళ్తుంది కదా. స్విచ్ ఉల్టా ఆఫ్ దీనికి సింబల్ చూపిస్తుంది. అట్లా అరే తలకాయ ఇస్తుంది. ఎట్లా వస్తుంది ఇక్కడ సింబల్ యారో మార్క్ ఉంటుంది. మనకు స్విచ్ ఆన్ ఆఫ్కి యారో మార్క్ ఇస్తుంది. ఆన్ ఫాలో కావాలి. దాన్ని కూడా మరి ఆన్సర్ ఉంటే చెప్పాలి. చూసిరా.